లాస్యని నీకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాం శ్రీరామ్ అంటాడు అశోక్. అది విని శ్రీరామ్ కాస్త కోపం తెచ్చుకుంటూ, నో సార్, లాస్య అంటే నాకు ఇష్టం లేదు. నేను లాస్యని పెళ్లి చేసుకోను అంటాడు. అలా అనకు శ్రీరామ్. నువ్వు లాస్యని పెళ్లి చేసుకోకపోతే తన లైఫ్ నాశనం అయిపోతుంది. తను చేసిన పనికి తనని పెళ్లి చేసుకోవడానికి ఇంకెవ్వరూ ముందుకు రారు. రేణుని నన్ను కలపాలనుకున్నావంటే నీ మంచి మనసు గురించి ఇక్కడే అర్థమవుతుంది. ఆ మంచి మనసుతోనే ఆలోచించే శ్రీరామ్. దయచేసి లాస్యని పెళ్లి చేసుకో అని అంటాడు. క్షమించండి సార్, మీరు ఎంత చెప్పినా నా మనసు మారదు. ఇష్టం లేని అమ్మాయిని జీవితంలోకి ఆహ్వానించాలంటే ఆ పెయిన్ ఎలా ఉంటుందో నేను మీకు వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ పెయిన్ ఒకప్పుడు మీరు కూడా అనుభవించి ఉన్నారు కాబట్టి. లాస్య మనస్తత్వానికి నా మనస్తత్వానికి అస్సలు సరిపడదు. ఆ అహంకారిని నేను పెళ్లి చేసుకోలేను అంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది ఫుల్ వీడియోలో చూడండి. స్టోరీ నచ్చినట్టయితే దయచేసి లైక్స్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేయండి.